శుభోదయం. దూరదర్శన్ ప్రభాత వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేడు మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్. దక్షిణాఫ్రికాతో తలపడనున్న హర్మన్ ప్రీత్ సేన. కలల కప్పుకు గెలుపు దూరంలో టీమిండియా. మావోయిస్టు హింస నుంచి దేశం విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదన్న ప్రధాని. ఛత్తీస్గఢ్లో 14,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ అభివృద్ధిని వేగవంతం చేస్తామని వెల్లడి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా జాయ్ 2025 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న టీహబ్. హైదరాబాద్ సహా మరిన్ని ప్రాంతాల్లో ఐఐసిటి నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు. జూబ్లీ హిల్స్లో పతాక స్థాయికి చేరిన ఉప ఎన్నిక పోరు. బోరబండ, ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో. నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తనదేనన్న ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్లో అధికార పార్టీని ఓడిస్తామన్న కేటీఆర్. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను హామీల అమలు కోసం నిలదీయాలన్న కిషన్ రెడ్డి. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. 85% స్థానికులకే కేటాయించాలన్న మంత్రి దామోదర రాజనరసింహ. సానుకూలంగా స్పందించిన సీఎం. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన చలి. పలు జిల్లాల్లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. వార్తల్లోని వివరాలు. 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. నవీ ముంబై వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇప్పటిదాకా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే ప్రపంచ కప్ గెలవగా ఈసారి భారత్, సౌత్ ఆఫ్రికా జట్లలో ఎవరు గెలిచినా కొత్త చరిత్రే. మరిన్ని వివరాలు. ఇవాళ సండే. చాలామంది ఉద్యోగులకు హాలిడే, కానీ క్రికెట్ అభిమానులకు మాత్రం టెన్షన్ డే. ఎందుకంటే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ జరిగేది ఇవాళే. టైటిల్ పోరులో ప్రత్యర్థి గెలిస్తే బాధే, మరి మనమే గెలిస్తే సండే కాస్త సందడే. భారత పురుషుల జట్టు ఇప్పటిదాకా 2 సార్లు వన్డే ప్రపంచ కప్ టైటిల్ అందుకున్న మహిళా జట్టు మాత్రం 2 సార్లు చివరిదాకా వెళ్లి చేజార్చుకుంది. ఇప్పుడు మరోసారి భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరింది. ఈసారి టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. ఈ 2 జట్లు కూడా వన్డే ప్రపంచ కప్ టైటిల్ను ఇప్పటిదాకా గెలవలేదు. ఈసారి ఎవరు గెలిచినా చరిత్రే. అవతరించేది కొత్త విజేతే. 17 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్కు చేరిన టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా అందుకోవాలని ప్రతి భారతీయుడు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా గ్రూప్ స్టేజిలో తడబడింది. బలహీన జట్ల చేతిలో ఓడిన సెమీఫైనల్కు చేరింది. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రపంచ కప్ పోరులో గతంలో ఈ 2 జట్లు కూడా ఫైనల్లో తలపడ్డాయి. అప్పుడు విజయం సఫారీ జట్టునే వరించింది. ఈసారి మాత్రం హర్మన్ ప్రీత్ సేన ఏ చిన్న పొరపాటు చేసినా గత చరిత్రే పునరావృతమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే సెమీఫైనల్లో చూపిన పట్టుదలనే చూపాలి. విజయం కోసం కడదాకా పోరాడాలి. ఏ దిశలోనూ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయొద్దు. బలాబలాలను గుర్తించి సరైన వ్యూహాలతో బరిలోకి దిగాలి. టైటిల్ పోరులో బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా బ్యాటింగే ఈ వన్డే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానం దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వాల్వర్దే. 8 మ్యాచ్ల్లో 470 పరుగులు చేసింది. నదినే డి క్లార్క్, ట్రయన్ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ముగ్గురిని అవుట్ చేయడంపైనే భారత బౌలర్లు దృష్టి పెట్టాలి. రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చితే మిడిల్ ఆర్డర్ను శ్రీచరణి, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా వంటి స్పిన్నర్లు పెవిలియన్కు పంపడం సులభమవుతుంది. మరోవైపు సఫారీ జట్టు బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల పేస్కు ఆ జట్టు ప్లేయర్లు కేరాఫ్గా మారుతున్నారు. బలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేయడంలో సౌత్ ఆఫ్రికా పేసర్లదే కీలక పాత్ర. దక్షిణాఫ్రికా పేసర్లలో కాకాలను తట్టుకొని నిలబడితే మిగతా బౌలర్ల నుంచి పరుగులు సులభంగా రాబట్టొచ్చు. అయితే పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటే మాత్రం స్పిన్నర్ ట్రయన్ బౌలింగ్పై దృష్టి సారించాలి. ఇక టీమిండియా గురించి చెప్పుకుంటే స్మృతి మందానా, జెమిమా రోడ్రిక్స్, హర్మన్ ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది. వరల్డ్ కప్లోకి అనూహ్యంగా వచ్చిన షెఫాలి వర్మ పెద్దగా రాణించకపోయినా ఆమెదైన రోజు ఆట తీరునే మార్చేస్తుంది.
ఫైనల్లో ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ను అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ జట్టు కూర్పు ప్రధాన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు క్రీడా పండితులు. 5 ప్రధాన బౌలర్లతోనే బరిలోకి దిగుతుందా, అదనంగా బౌలర్ను తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న అమన్జోత్ 6వ బౌలర్గా బరిలోకి దిగుతోంది. ఇక తొలిసారిగా ప్రపంచ కప్ గెలిస్తే హర్మన్ ప్రీత్ సేన ప్రైజ్ మనీతో పాటు భారీ నజరానా అందుకునే అవకాశం ఉంది. గతేడాది బార్బడోస్ వేదికగా రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు T20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచిన సమయంలో బీసీసీఐ ఏకంగా 125 కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. రేపు జరిగే ఫైనల్ పోరులో కూడా మహిళల జట్టు ప్రపంచ విజేతగా నిలిస్తే 125 కోట్లకు తగ్గకుండా ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రైజ్ మనీ, నజరానాల విషయం అటుంచితే భారత మహిళా జట్టు విశ్వ విజేతగా నిలిస్తే 140 కోట్ల భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకోవడం ఖాయం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఛత్తీస్గఢ్ సహా దేశంలోని ప్రతి ప్రాంతం మావోయిస్టు హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం రాయ్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ఛత్తీస్గఢ్లో 14,000 కోట్ల పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాలు చాలా కాలంగా రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి ప్రాథమిక సౌకర్యాలకు నోచుకోలేదని అన్నారు. దేశాన్ని నక్సలిజం ముప్పు నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. ఇటీవలి నెలల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరి భారత రాజ్యాంగాన్ని అంగీకరించారని గుర్తు చేశారు. ఫలితంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ వంటి ప్రాంతాలు వేడుకలు జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. इस बात की भी बहुत खुशी है कि आज हमारा छत्तीसगढ़ नक्सलवाद, माओवादी आतंकी बेड़ियों से मुक्त हो रहा है. नक्सलवाद की वजह से आपने 50-55 साल तक जो कुछ झेला वो पीड़ादायक है. आज जो लोग संविधान की किताब का दिखावा करते हैं, जो लोग सामाजिक न्याय के नाम पर घड़ियाली आंसू बहाते हैं, उन्होंने अपने राजनीतिक स्वार्थ के लिए आपके साथ दशकों तक अन्याय किया है. साथियों, माओवादी आतंक के कारण लंबे समय तक छत्तीसगढ़ के आदिवासी इलाके सड़कों से वंचित रहे. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. గెలుపు తమదే అంటే తమదంటూ అన్ని పార్టీల నాయకులు ధీమాగా ఉన్నారు. అప్పుడు వివరాలు చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొంటుండగా మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలతో పాటు జనాల్లోకి వెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, రఘునందన్ రావుతో పాటు స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్లో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించింది. ఎన్నికల సందర్భంగా అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించిందని, మేనిఫెస్టోలోని మొదటి పేజీ హామీలను కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపించింది. జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలనపై బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాల పేరుతో బీజేపీ ఇవాళ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్రావు ఈ ఛార్జ్ షీట్ను విడుదల చేశారు. బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ
గత ప్రభుత్వం దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఇప్పటి వరకు ఎన్నింటిని తిరిగి వసూలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి హామీగా ప్రతిరోజు ప్రజా దర్బార్ను నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు ప్రజా దర్బార్ నిర్వహించడం లేదో చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కమిషన్ల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని రఘునందన్ రావు ఆరోపించారు. ఓవైపు రోడ్ షోలు, మరోవైపు స్వయంగా జనాల్లోకి వెళ్తూ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు సోషల్ మీడియాలోనూ అధికార కాంగ్రెస్ను అడుగడుగునా ఎండగడుతున్నారు. తాజాగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అటు ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తోందని ఆరోపించారు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే అన్నీ బంద్ చేస్తామంటూ ప్రజలనే హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తుండగా మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం చేశారు. రాజీవ్ గాంధీ నగర్ నుంచి ప్రతిభా నగర్ వరకు నిర్వహించిన ప్రచారంలో మంత్రి పొంగులేటి పలు చోట్ల మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. 3 పార్టీలు సమఉజ్జీలుగా పోటాపోటీగా ప్రచారం చేస్తుండగా ప్రజలు మాత్రం అన్ని పార్టీల నేతల ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందనేది మాత్రం నవంబర్ 14న తేలనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జూబ్లీహిల్స్ ఓటర్లు 3 సార్లు భారత రాష్ట్ర సమితి అవకాశం ఇచ్చి మాగంటి గోపీనాథ్ను గెలిపించిన నియోజకవర్గంలో పేదలకు ఎటువంటి మేలు జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు. సానుభూతి ఓట్ల కోసం మాగంటి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టిందని, సొంత ఆడబిడ్డను ఇంట్లో నుంచి పంపించిన ఆ పార్టీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రతి డివిజన్లో సమస్యలకు కారణం బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తం లక్షలాది రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వకపోతే ఒక్క జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు ఇవాళ ఈ పేదోళ్లకు పంచిపెట్టిన మేం కాదా? ఈరోజు పేదోళ్లకు 200 యూనిట్లు 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచిత కరెంటు ఇళ్లలో మేము ఇస్తున్నది మేం కాదా? ఇవాళ పేదోళ్లకు సన్నబియ్యం పెడుతూ ఇస్తున్నది మేం కాదా? మా అక్కలీడుండ్రు ఆయన దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎప్పుడైనా వండిర్రా అక్క? పిల్లలకు పెట్టిర్రా? బుక్కెడు పువ్వునైనా కేసీఆర్ ఇచ్చిన బియ్యంతో పెట్టిర్రా? ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మీకు సన్నబియ్యం ఇస్తున్నాడా లేదా? సన్నబియ్యం వస్తున్నాయా లేదా? మీ రేషన్ కార్డు మీకు అందిందా లేదా? మీకు ఉచితంగా కరెంటు వచ్చిందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టుర్రి. నిన్న మన ఆటో వాళ్ళని వేసుకొని జమ చేసారు. ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనో ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేస్తా. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
వార్తలకు పునఃస్వాగతం. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్లో నిన్న రాత్రి నిర్వహించిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత తరఫున కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నకిలీ హామీలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో ముగుస్తాయని అన్నారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడొద్దని, అండగా నిలిచేందుకు తెలంగాణ భవన్ ఎప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు. ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి 14 మంత్రులు గల్లీలు తిరుగుతున్నారని, గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూనే పురుషుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని, హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చివేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. కష్టాలు ఉండవా? ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి, కానీ తట్టుకొని నిలబడాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్లు మొత్తం కారోబార్ బంద్ అయింది. 2 ఏళ్లు కారోబార్ బంద్ అయినా, ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా, రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? ఏది ఆగలే. రూపాయి ఆమ్దానీ లేకపోయినా కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించింది. కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే, మీరు ఇళ్లలో తలుపులు పెట్టుకొని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్ లో 42 కొత్త లింక్ రోడ్లు వేసి బయటికి వచ్చే వరకు కొత్త తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసే మహిళలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ను సింగపూర్గా, ఇస్తాంబుల్గా మారుస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పిందని, అయినప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందని అన్నారు. కాంగ్రెస్ హామీలపై మహిళలు, నాయకులను నిలదీయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పథకాలు రద్దవుతాయంటూ ఓటర్లను బెదిరిస్తున్నారని, తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు తెలియజేశారు. డిజిటల్ రంగంలో రాణించాలనుకునే వారికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేస్తూ హైదరాబాద్లో ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, మంత్రి శ్రీధర్ బాబు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నటుడు తేజ సజ్జా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. వినోద రంగానికి నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే లక్ష్యంతో హైదరాబాద్ వేదికగా ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 10 దేశాల నుంచి 30,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 500 కంటే ఎక్కువ కంపెనీలు, వందలాది మంది పెట్టుబడిదారులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వినోద, మీడియా కంపెనీలు తమ నైపుణ్యాలకు సంబంధించిన వీడియోలను హైలైట్ చేస్తూ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సినిమా, యానిమేషన్, విఎఫ్ఎక్స్ రంగానికి సంబంధించిన సాంకేతికతలు, ఎంటర్టైన్మెంట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన వేవ్స్ సమ్మిట్ ద్వారా భారత్ సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ప్రస్తావిస్తూ, దేశంలో ఆరెంజ్ ఎకానమీ ప్రస్థానం మొదలైందన్నారు. దక్షిణ భారత్లో హైదరాబాద్ నగరం సినిమా సాంకేతికతలో అసాధారణ ప్రతిభను కనబరుస్తోందన్నారు. బాహుబలి వంటి సినిమాలు అందుకు ఉదాహరణగా సంజయ్ జాజు పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ IICT సృజనాత్మక రంగాల్లో ప్రతిభను పెంపొందిస్తుందని, హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
గోవాలో నవంబర్ 20 నుంచి అంతర్జాతీయ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ IFFI ప్రారంభమవుతుందని సంజయ్ జాజు వెల్లడించారు. India is making rapid strides now in this segment. Waves, which was held in Mumbai from 1st till 4th May, a very important milestone in the journey of India's soft power, as our Honorable Prime Minister calls it as the dawn of the orange economy. And friends, it was a great event. We had close to 1,500 companies from across the world who came to Waves. South India is, and Hyderabad is what is propelling our Indian cinema. The presence of Rajamouli Garu in this city, the franchise that he has created with Bahubali, RRR, and the transformation which our movies have created across the world with multiple languages. I think the whole concept of pan-India films has started right from Hyderabad. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫిల్మ్, యానిమేషన్, గ్రాఫిక్స్ రంగాల్లో అసాధారణ ప్రతిభకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారుతోందన్నారు. దేశీయ గేమింగ్ పరిశ్రమ విలువ ప్రస్తుతం $3.1 బిలియన్ ఉందని, 2028 నాటికి $6 బిలియన్ చేరుకుంటుందని అన్నారు. VFX పరిశ్రమలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 25% వాటా కలిగి ఉందని అన్నారు. హైదరాబాద్ ముత్యాల నగరం మాత్రమే కాదని పిక్సెల్స్ నగరంగా కూడా అవతరిస్తోందన్నారు. నిర్మాణంలో ఉన్న ఇమేజింగ్ టవర్స్ 2026 నాటికి పూర్తవుతాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా IICT, T-Hub మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. India's gaming industry has reached to 3.1 billion. It is growing at about 20% CAGR and projection of 6 billion by 2028. India has about now 568 million gamers, which is supposed to be the world's second, gaming point here. There are about 400 plus studios in this city of Hyderabad. And if you have seen Hyderabad, earlier known as City of Pearls, now we are all seeing that it is a city of pearls, pixels, what do people do, poetry, and also the possibilities. నటుడు తేజ సజ్జా మాట్లాడుతూ ఇండియా జాయ్ వంటి కార్యక్రమాలు యువ సాంకేతిక నిపుణులను తమ రంగాల్లో మరింతగా ప్రోత్సహించేందుకు ఉపయోగపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తమ వంటి నటీనటులు అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా చేరుకోవడం సులభమవుతుందన్నారు. వర్ధమాన నటులు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు సాంకేతికతతో చేసిన ప్రయోగాలు ఈ తరం నటులకు మార్గం చూపుతున్నాయన్నారు. I'm very happy to make films on our Indian itihasas and Indian culture. And the advancement of technology to VFX to and advancement of equipment to inta fantastic films మనం తీయగలుగుతున్నాం అంటే within no time I'm very confident that with the forthcoming films మనం చేయబోతున్న మన తెలుగు సినిమాల తర్వాత రాజమౌళి గారు, మహేష్ సార్ రేపు చేయబోతున్న సినిమా తర్వాత ఈ సినిమాలు అన్ని వచ్చిన తర్వాత మనకి హాలీవుడ్ కి పెద్ద డిస్టెన్స్ ఉండదేమో. మనకి పాన్ ఇండియన్ మార్కెట్స్ కి ఒకసారి రాజమౌళి సార్ వాళ్ళు ఒక దారి వేసేసారు. ఈసారి మనకి ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి దారి వేస్తున్నారు అని అనుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. RBI అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా జాయ్ 2025లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు వేవ్స్ బజార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా, వినోద పరిశ్రమలోని కంటెంట్ సృష్టికర్తలకు వేవ్స్ బజార్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. దీన్ని ఆయన క్రాఫ్ట్ టు కామర్స్గా అభివర్ణించారు. OTT కొనుగోలుదారులు కూడా వేవ్స్ బజార్ ప్లాట్ఫామ్ వేదికగా అన్ని భాషల్లోని కంటెంట్కు తగిన మార్కెట్ను పొందుతారని అన్నారు. Government of India, Ministry of Information and Broadcasting, we are taking forward the vision of our Honorable Prime Minister. When Waves happened, the Honorable Prime Minister mentioned that Waves is not just an event, it's a movement.
And now it can be clearly seen here how Waves has transformed into Waves Bazaar. We have the WaveX, which is our startup incubation process, and the Indian Institute of Creative Technologies. We have large number of creators whom we identified through the process of Waves, who have now come here, and many of them have converted their ideas into projects. Many projects are now getting converted into products. Products are becoming companies, and companies will become successful companies. Waves Bazaar and this entire canvas of Waves is to take our media entertainment industry to global heights and not just create employment and economic imperatives, but at the same time it's also going to provide the soft push to our presence across the world. Thank you. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న ఇండియా జాయ్ 2025లో ఇమర్సివ్ వార్ఫేర్ గేమ్ ఆకట్టుకుంది. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ గేమ్ను రూపొందించారు. క్రియేటివ్ ఇండియా ఛాలెంజ్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ గేమ్ భారతీయ గేమింగ్ రంగంలో మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. కాగా ఈ గేమ్ను రూపొందించిన స్టార్టప్ కంపెనీ Arcadium.com కో-ఫౌండర్ మోహిత్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎక్స్ఆర్ గేమ్లను విదేశాల నుంచి అధిక ధరలతో దిగుమతి చేసుకున్నామని, ఇమర్సివ్ వార్ఫేర్ గేమ్ను దేశీయ సాంకేతికతతో రూపొందించామని అన్నారు. గేమ్ జోన్లు ఆర్కేడ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేశామని చెప్పారు. And we have created a game which is called the Immersive Warfare. It's a free roam game and it's a cross platform, first of its kind. We have 4 people play the game on mobile, and against them are 4 people who are playing it in the VR. Along with the game we have made some dedicated hardware for it, such as the haptic gun and a haptic vest for it. These both are first of its kind, which is made in India. And prior to this, this segment was completely filled of imported solutions. We created this made in India solution for arcades and game zones in India, and we are now even exporting it, with our first client being a game cafe in Madrid. రాష్ట్రంలో పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వందలాది మంది తెలంగాణ విద్యార్థులకు మేలు జరగనుంది. ఇప్పటి వరకు ప్రైవేటు పీజీ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లన్నీ అఖిల భారత కోటా విద్యార్థులకే దక్కేవి. ఈ విధానంతో రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, యాజమాన్య కోటాలో 85% సీట్లు మన విద్యార్థులకే కేటాయించేలా చూడాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ విషయమై ముఖ్యమంత్రిని సంప్రదించి వెంటనే స్థానిక విద్యార్థులకు లబ్ధి కలిగేలా జీవో జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాను మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడంతో మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 24 జిల్లాలు మొంతా తుఫాను కారణంగా నష్టపోయాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టంతో పాటు రహదారులు, నీటి వనరులు, పశువులు, ప్రాణ నష్టంతో పాటు ఇతర ప్రాథమిక వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొంతా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొంతా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ మధ్యకాలంలో ఏ విధమైన సూచనలు లేకుండానే 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం ఆకస్మికంగా కురుస్తోందని, ఈ మేరకు అత్యవసర సమయంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల వారీగా ముందస్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. ఇటీవల హత్యకు గురైన నిజామాబాద్కు చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని వెంకటయ్య హామీ ఇచ్చారు. మన కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి సామాన్య కుటుంబం తెచ్చినటువంటి ప్రమోద్ను కిరాతకంగా హత్య చేయడం మాత్రం మేమందరం కూడా మా ఎస్సీ కమిషన్ కానీ మరి మేధావులు కానీ మా తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండించారు.
మరి ఈ రకంగా చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన చర్య, చాలా బాధాకరం. ఆ కుటుంబానికి మేము ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పరంగా మరి డీజీపీ గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి సిఎస్ఏ కానీ ఇంటి స్థలం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ అవన్నీ కూడా. కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయ ప్రమాద బాధితులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇవాళ అందరినీ కలిచివేసింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. అమాయకులైనటువంటి 9 మంది మహిళలు, ఒక 10-11 సంవత్సరాల అబ్బాయి అందులో చనిపోయారనేటువంటి సమాచారం ఉంది. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కింద ప్రత్యేకంగా వాళ్ళు వ్యక్తిగతంగా నిర్మించుకొని చేసుకుంటున్నటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఉత్సవాలను జరుపుతున్నామనేటువంటి విషయాన్ని ప్రభుత్వ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.